సూర్యవంశ క్షత్రియ కాపు మునుసూరి నాయకుల చరిత్ర. మునుసూరాన్వయుడైన మచ్చినాయుడు తాను పెనుందుల వంశీయుడినని, మనుమకుల పవిత్రుడు అనగా సూర్యవంశీయుడినని జమ్మిపల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో శాసనం వేయించాడు. మునుసూరి వారి మూల వంశం పెనుందుల వంశం. ఈ పెనుందుల వంశీయులు మునుసూరి గ్రామం కాగా వీరు మునుసూరి వంశీయులుగా పిలువబడ్డారు. నేటికి మునుసూరు గ్రామంలో పెనుమదులవారు అనే ఇంటి పేరు గల కాపు కులస్తులు నేటికి తాము మునుసూరి నాయక వంశీయులుగానే చెప్పుకుంటారు. మునుసూరివారు అనే వంశం కూడా కాపులలో ఉంది. ఈ మునుసూరి వంశ మూలపురుషుడు పోతయ నాయుడు. ఈయనకు పోచానాయుడు, దేవానాయుడు, కామానాయుడు, రాజానాయుడు అను కుమారులు ఉన్నారు. వీరిలో రాజానాయుడు తొయ్యేరు గ్రామమును నాయంకరంగా పొంది సేనాధిపతిగా ఉన్నారు. ప్రతాపరుద్రుని మరణానంతరం కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. యవనుల చేతికి చిక్కి అల్లకల్లోలంగా మారిన ఆంధ్రదేశాన్ని వారి చెర నుండి విడిపించి ఆంధ్రదేశాధీశ్వర అను బిరుదు పొందినవారు మునుసూరి నాయకులు. హైందవ ధర్మ స్థాపనకై ఆంధ్రదేశ నాయకులందరినీ ఒకటి చేసి దక్షిణ పదాన తిరుగుబాటు జెండా ఎగురవేసిన సూర్యవంశ పెనుందుల క్షత్రియ కాపు వంశీయులు మునుసూరి నాయకులు. వీరు రేకపల్లిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు. విద్యారణ్య స్వామి ఓరుగల్లులో నివసించేవారు. వారు మునుసూరివారు కట్టుకాపు కులస్తులని తాను రచించిన విద్యారణ్య శిక్ష అనే గ్రంథంలో రచించారు. వీరి వియ్యంకులైన కోరుకోండ నాయకుల సంపూర్ణ వంశమును కూడా తెలగ కులంలో చూడవచ్చు. గండ్రౌతు కాపయ వంశీయులుగా చెప్పుకునే ముష్టిబండ గ్రామ పూర్వ పెత్తందార్లకు గ్రండ్రౌతువారు. తెలగ వంశీయులు నేటికి మునుసూరి వంశీయులుగానే చెప్పుకుంటారు. కాపు కులస్తులైన కశ్యప గోత్రీకులు రేకపల్లివారు, గండ్రౌతువారు, మునుసూరివారు, పెనుమదుల వారు, తొయ్యేరువారు అను ఇండ్ల పేర్లతో మునుసూరి నాయక వంశీయుల సంపూర్ణ వంశము కాపులలోనే ఉంది. పెనుందుల గోత్రము కూడా కాపు కులంలో ఉంది. తాడికొండవారు, తాడివారు, రామాయణపు వారు, బయ్యవరపు వారు, పట్టపువారు, ఇల్లవారు అను పెనుంగుల, పెనుమునోళ్ల గోత్రీకులను కాపు కులంలో చూడవచ్చు. మునుసూరి నాయకులు తాము మనుమ కులస్తులమని, పెనుందుల వంశీయులమని శాసనాలు వేయించారేగాని తాము కమ్మ కులస్తులమని ఎక్కడా చెప్పుకోలేదు. అలాంటి ఆధారాలు కూడా లేవు. ఆధునిక రచయితలు మునుసూరి అను ఇంటి పేరు కమ్మకులంలో అధికంగా ఉంది కాబట్టి వారు కమ్మకులస్తులై ఉండవచ్చునని అభిప్రాయపడగా, కొందరు రచయితలు మునుసూరివారు తెలగ కులస్తులనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మునుసూరి పెనుందుల వంశ సంపూర్ణ వంశ వృక్షము, గోత్రము కాపు తెలగాలలోనే ఉంది. పద్మనాయక చరిత్ర దుర్వాసాదేవి పురాణంలోని ఈ పద్యాలు ఒకసారి గమనించండి. ఊరి వరద నీరు నురికి సరస్సు చేరి తీర్థయోగమైన తెరుగుగాదే, కాలచోదితమున కాకతీశ్వరులు గోల్చి కాపులెల్ల వెలమ కమ్మలైరి. అనగా ఊరిలో కురిసే వరద నీరు నదుల్లో చేరి తీర్థ జలాలుగా మారినట్లు కాలమహిమ చేత కాకతీయను కొలిచే కాపులు వెలమ కమ్మ కులాలుగా ఏర్పడినవి అని చెప్పబడింది. తొలి కాల ముర్విగొడవల వెలియై వనాలయములయందు విహరించుటచే నిలకాపు జనులు కొందరు వెలమలనం జగతిలోన విస్తృతులగుటన్. అనగా వెనుకటి కాలములో జరిగిన గోడవల వల్ల వెలివేయబడిన వారు దేవాలయాలలో మొదలగు చోట్ల తలదాచుకున్న కాపులు కాలక్రమంలో వెలమలుగా ప్రసిద్ధి చెందారు. ఈ రెండు పద్యాలు కమ్మ వెలమలు కాపుల నుండి వేరుపడిన వారే అని నిర్ధారిస్తున్నాయి. అలాగే రేడ్లు కాపు వంశీయులే కావున ఒకే మూలపురుషుల నుండి ఏర్పడిన వంశాలను ఈ 4 కులాలలోనూ చూడవచ్చు. ఇదే విషయాన్ని కమ్మవారి చరిత్ర అను గ్రంథములో కొత్త భావయ్య చౌదరి గారు చెప్పుకొచ్చారు. కానీ సంపూర్ణ వంశవృక్షం మాత్రం తల్లికులమైన కాపులలోనే స్పష్టంగా కనిపిస్తుంది.